ఆ ఊర్లో పరమేశం అనే వ్యక్తి ఊళ్ళో అందరికీ సలహాలిస్తూ వాళ్ళ కష్టాలను తీరుస్తూ ఉంటాడు. పరమేశం తెలివైనవాడు. ఊళ్ళో అందరికీ ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు పరమేశం. వెంటనే పరమేశం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి సలహాలు సూచనలు అడుగుతూ ఉండేవారు. గ్రామాధికారి కంటే కూడా ఎక్కువగా పరమేశం దగ్గరికే సమస్యలన్నీ వెళ్తూ ఉంటాయి. ఇలా ఉండగా ఆ ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి భార్యతో ఇలా అంటూ ఉంటాడు. ఏమే రామలక్ష్మి, అమ్మాయికి పెళ్ళిడొచ్చింది, పెళ్లి చేయాలి. తగిన వరుడు కోసం ఎంతో మందిని వెతికి చూశాను. నాకు ఎవ్వరూ నచ్చడం లేదు. మన వ్యాపారాన్ని పెళ్ళైన తర్వాత అల్లుడికే కదా అప్పగించేది. కూతురైనా కొడుకైనా మనకు అమ్మాయే కదా. దానిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగే అల్లుడు దొరకాలి. ఏం చేయాలంటావు? మీరు చెప్పిందంతా నిజమేనండి. నేను కూడా అదే అనుకుంటున్నాను. వచ్చిన సంబంధాలు ఏవి మీకు నచ్చలేదు అంటున్నారు. అయితే ఇంత ఆలోచన దేనికి? మన ఊరిలో పరమేశం అన్నయ్య ఉన్నారు కదా. ఏ కష్టం వచ్చినా ఊళ్ళో అందరూ అక్కడికే పరిగెళ్తారు. మీరు కూడా ఒకసారి వెళ్ళి మనకు ఏం కావాలో అన్ని విషయాలు చెప్పి తగిన అల్లుడు ఎవరు అని అడగండి. ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు. బాలే చెప్పావు రామలక్ష్మి. పర్వాలేదు, అప్పుడప్పుడు నీ బుర్ర కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు? రేపే పరమేశం దగ్గరకు వెళ్ళి విషయం మొత్తం చెప్తాను. అనుకున్న విధంగా మరుసటి రోజు రామయ్య పరమేశం దగ్గరకు బయలుదేరాడు. కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత పరమేశం రామయ్యతో, అర్థమైంది రామయ్య గారు, ఎన్నో సంబంధాలు వచ్చినా ఏవీ తృప్తికరంగా అనిపించడం లేదు అంటున్నారు. మీ వ్యాపార బాధ్యతలని తీసుకుని వాటిని సమర్థవంతంగా నడిపే అల్లుడి కోసం చూస్తున్నారు. కాబట్టి బాగా ఆలోచిస్తే నాది ఒక పరిష్కారం ఉంది. ఇలా చేస్తే మీకు మీకు పరిష్కారం దొరుకుతుందని నా నమ్మకం. అలా పరమేశం రామయ్యకు సలహా ఇచ్చాడు. రామయ్యకు కూడా ఆ సలహా ఎంతగానో నచ్చింది. అదే సరైనదని భావించి తృప్తిగా ఇంటికెళ్ళాడు. తర్వాత 4 రోజులకు రామయ్య కూతురికి ఒక సంబంధం వచ్చింది. వారి వివరాలన్నీ తెలుసుకున్న రామయ్య, చాలా సంతోషం అండి. మీరు వేరేలా అనుకోకపోతే మాకు ఒక ఆనవాయితీ ఉంది. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి మా ఇంటి భోజనం చేసి వెళ్ళాలి. అది మా తరతరాలుగా వస్తున్న ఆచారం. మీకు అభ్యంతరం లేకపోతే రేపు మంచి రోజు కనుక అబ్బాయిని భోజనానికి పంపండి. రామయ్య ఇలా అంటూనే రామలక్ష్మి ఆశ్చర్యపోయింది. రామయ్యను లోపలికి పిలిచి, అదేమిటండి, మనకెక్కడ పెళ్లి చూపునికి వచ్చిన అబ్బాయికి భోజనం పెట్టే ఆచారం ఉంది. మీరేమిటో ఇంతగా చెప్తున్నారే, అసలు ఏమైంది మీకు? నీకేం తెలీదు. నేను అంత ఆలోచించే చేస్తున్నాను. నువ్వు మాట్లాడకుండా ఉండు. రేపు అబ్బాయి భోజనానికి వస్తాడు. మన దుకాణం నుంచి స్వీట్లు అవి తెప్పించు. అతను రాగానే చక్కగా స్వీట్లు పెట్టు. ఆ తర్వాత భోజనం కూడా మంచిగా సిద్ధం చెయ్యి. అర్థమైందా? రామలక్ష్మికి రామయ్య చెప్పింది ఏమీ అర్థం కాలేదు. అయినా చెప్పింది చేయక తప్పదు కదా. అలాగే తర్వాత రోజు పెళ్లి కొడుకు వచ్చేసరికి రామయ్య చెప్పిన విధంగా అన్నీ సిద్ధం చేసి ఉంచింది. రామయ్య ఆ వచ్చిన అతనికి ముందుగా కొన్ని స్వీట్లు పెట్టాడు. ఆ వ్యక్తి అవన్నీ తినేసి కాసేపు తర్వాత భోజనం కూడా సుష్టిగా చేసి బయలుదేరాడు. మరుసటి రోజు రామయ్య ఆ వ్యక్తి తండ్రితో అబ్బాయి తమకు నచ్చలేదని, మరోలా అనుకోవద్దని చెప్పేశాడు. ఇలా 4-5 సంబంధాలు రావడం, వారిని కూడా ఇలాగే భోజనానికి పిలవడం, వాళ్ళు కూడా ఇలాగే పెట్టిన భోజనం స్వీట్లు చక్కగా తిని వెళ్ళిపోవడం, రామయ్య మాకు నచ్చలేదని చెప్పడం జరుగుతూ వచ్చింది. రామలక్ష్మికి అంతా అయోమయంగా ఉంది. కానీ రామయ్య ఏమడిగినా సమాధానం చెప్పడం లేదు. ఇలా ఉండగా ఈసారి కూడా యథావిధిగా పెళ్లి కొడుకును భోజనానికి పిలిచాడు రామయ్య. అయితే ఈసారి వచ్చిన వ్యక్తి రామయ్య స్వీట్లు పెట్టగానే
మరోలా అనుకోకండి రామయ్య గారు. ఇప్పుడు నేను స్వీట్ తిన్నారంటే అన్నం తిన్నాను. భోజన సమయం కాబట్టి ముందు భోజనం చేద్దాం, ఆ తర్వాత తింటాను. అయినా నేను మరీ ఎక్కువగా స్వీట్ తిననులేండి, నాకు అలవాటు లేదు. రామయ్య దానికి సరేనన్నాడు. ఆ వ్యక్తి భోజనం కూడా మితంగానే చేశాడు. ఆ తర్వాత పెట్టిన వాటిల్లో ఒకటో రెండో స్వీట్లు మొహమాటానికి తిని వెళ్ళిపోయాడు. ఇప్పుడు రామయ్య చాలా సంతోషపడి భార్యతో, అమ్మయ్యా, ఇన్నాళ్లకు మనకు తగిన అల్లుడు దొరికాడు. అనుకున్న పని అయ్యింది రామలక్ష్మి. వెంటనే అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి మాకు అబ్బాయి ఎంతగానో నచ్చాడు, త్వరలోనే ముహూర్తాలు చూసుకుందామని చెప్దాం. రామలక్ష్మికి ఈసారి అసలు పూర్తిగా మతిపోయింది. ఇంతకాలం వచ్చిన వాళ్ళందరినీ ఎందుకు వద్దన్నట్టు ఇప్పుడు ఈ అబ్బాయిని మాత్రం ఎందుకు బాగున్నాడని చెప్తున్నట్టు నాకు అర్థం కావడమే లేదు. ఈ భోజనం పెట్టడం ఏమిటో. అసలు ఆ అబ్బాయిలకి ఈ అబ్బాయికి తేడా ఏముంది? అందరూ మంచి మంచి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే, అందరూ బుద్ధిమంతులే. మొన్న వచ్చిన భీమవరం సంబంధం అబ్బాయి అయితే మరీ అందగాడు, అతనిని కూడా మీరు కాదన్నారు. ఇప్పుడు మాత్రం ఈ అబ్బాయిని తగిన అల్లుడు అంటున్నారు. ముందు నా కారణం చెప్పండి. అయ్యో, మరే లేదు రామలక్ష్మి. అమ్మాయికి పెళ్లి సంబంధం కోసం సలహా అడగడానికి పరమేశ్వరం దగ్గరికి వెళ్ళానా? పరమేశ్వరం చెప్పిన సలహా ప్రకారమే ఇప్పుడు ఇదంతా చేశాను. అసలు విషయం ఏమిటంటే, మనది స్వీట్ల దుకాణం. ఆ వ్యాపారాన్ని అప్పగించే వ్యక్తికి అంతగా జిహ్వ చాపల్యం ఉండకూడదు. అదే పనిగా సుష్టుగా భోజనం చేసేవాడైతే సగానికి సగం సరుకు అతని దగ్గరే అయిపోతుంది. ఇక మనకు వ్యాపారం దెబ్బతిని నష్టాల్లో పడాల్సి వస్తుంది. పరమేశ్వరం ఇదంతా ఆలోచించి నాతో ఇలా చేయమని చెప్పాడు. అదే ఇప్పుడు వచ్చిన అబ్బాయిని చూడు, మితంగా భోజనం చేశాడు, 2 స్వీట్లు మొహమాటానికి తిన్నాడు. అటువంటి వాడైతే మన వ్యాపారాన్ని కూడా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాడు. లేదంటే ఆ దుకాణంలో కూర్చుని జిహ్వచాపల్యం ఆపుకోలేక అన్ని ఖాళీ చేసి నష్టపోయిన దుకాణాన్ని మన చేతిలో పెడతాడు. ఆ రోజు నేను అడిగినప్పుడు నాకు కావాల్సిన విషయాలన్నీ అడిగి తెలుసుకుని పరమేశ్వరం నాకు ఇచ్చిన సలహా ఇది. అందుకే పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి మన ఇంట భోజనం చేయాలని చెప్పాను. ఇప్పుడు అర్థమైందా? భలే ఉందండి పరిష్కారం. అందుకే పరమేశ్వరం అన్నయ్య దగ్గర సలహా అడగమన్నాను. చూసారా మరి, మీకు ఎటువంటి వ్యక్తి కావాలో అటువంటి వ్యక్తి దొరికేసినట్టే అబ్బాయి అమ్మాయికి కూడా ఈడు జోడులా ఉన్నాడులేండి. బుద్ధిమంతుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం. అలా రామయ్య కూతురికి పెళ్లి ఘనంగా చేశాడు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ అల్లుణ్ణి పొగుడుతూ ఉంటే రామయ్య ఆనందానికి అంతే లేదు. అలా ఒకరోజు రామయ్య దగ్గరకు ఆ ఊరిలో ఉండే పేద బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చాడు. పాపం ఎంతో పేదవాడు. ఆయింట ఈంట వ్రతాలు నోములు చేయిస్తూ పూజలు పునస్కారాలు చేస్తూ కుటుంబాన్ని అతి కష్టం మీద పోషించుకుంటున్నాడు. ఆయనకేం కష్టం వచ్చిందోనని పరమేశం ఆప్యాయంగా లోపలికి పిలిచి విషయాలన్నీ కనుక్కున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏం చెప్పమంటారండి, బీదవాడైన నేను ఏదో 4 చుట్ల కార్యక్రమాలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుని కుటుంబం పోషించుకుంటున్నాను. రోజు గడవడమే కష్టంగా ఉంది నాకు. నాతో కార్యక్రమం చేయించుకుని దానికి డబ్బు కూడా ఇవ్వకుండా మోసం చేసేవాడు తగిలితే ఏం చేయగలను చెప్పండి. అలా బాధపడుతూ నడుచుకుంటూ వస్తున్నాను. తెలియకుండా మీ ఇంటి వైపు వచ్చాను. మీ ఇల్లు చూడగానే మిమ్మల్ని అడిగితే ఏదో ఒక పరిష్కారం చెబుతారేమో అనిపించింది. ఆశతోనే లోపలికి వచ్చాను. క్రిందకి వారం రావు గారింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది కదండి, అది నేనే చేయించాను. నిజానికి ఆ రోజుకు నాకు పక్క గ్రామంలో వేరే కార్యక్రమం కోసం పిలుపు వచ్చింది. అది కొంచెం పెద్దది కూడాను. సంభావన కూడా బాగానే వచ్చేది. కానీ ఊరిలో పెద్ద మనిషి వ్రతం చేయించమంటే కాదనడం భాగ్యం కాదని అది వదులుకొని మరీ నేను ఇక్కడికి వచ్చి పూజ చేయించాను. కార్యక్రమం అంతా బాగా జరిగింది.
అంతా పూర్తయిన తర్వాత నాకు సంభావన ఇచ్చే సమయానికి రావు గారు నా చేతిలో పెట్టింది 11 రూపాయలు. ఇదేమిటండి 11 రూపాయలు అని అడిగితే, మా పూర్వీకుల నుండి వ్రతం చేయించుకోవడం, చేయించిన వారికి 11 రూపాయలు గౌరవపూర్వకంగా ఇవ్వడం మాకు ఆనవాయితీ అండి. అది మా పద్ధతి, ఆచారం అన్నట్టు. మీరు అర్థం చేసుకోవాలి, ఆచారం తప్పకూడదు కదా అన్నాడు ఆ పెద్ద మనిషి. పైగా అప్పట్లో ఆ 11 రూపాయల సంభావన ఇచ్చినందుకు గాను వారి పూర్వీకులను అందరూ ఘనంగా ఇచ్చారని పొగిడేవారట. రావుగారు చెప్పిన మాటలకు నాకు మతిపోయింది. కావాలనే అన్యాయం చేస్తున్నారని అర్థమైంది. గట్టిగా అడగపోతే చుట్టుపక్కల ఉన్న 4 పెద్ద మనుషులు కూడా ఆచారం అని చెప్తుంటే అర్థం చేసుకోవేమిటయ్యా, అది వాళ్ళ ఆచారము పద్ధతి, దాన్ని తప్పమంటున్నావు, బ్రాహ్మణుడు వయ్యుండి ఇలా చెప్తావా అన్నాడు. ఇక్కడ వ్రతానికి రాకుండా నేను అటు వెళ్ళుంటే నాకు సంభావన 500 వరకు వచ్చేదండి. మన ఊరి వాడు పెద్ద మనిషి అని విలువిచ్చినందుకు ఇవాళ నా పరిస్థితి ఇలా అయింది. ఎప్పటి 11 రూపాయలండి, ఇవాళ ఖర్చులు ఎంత విపరీతంగా పెరిగిపోయాయి, ధరలు ఎలా మండిపోతున్నాయి. వారు ఎంతో సుఖంగా జీవిస్తున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. నా వంటి బీదవాడి పైన ఈ అరాచకాలు. ఆ పక్కనున్న వారైనా న్యాయం చెప్పకుండా రావు గారిని సమర్థించి మాట్లాడడం నాకు మరింత బాధను కలిగించింది. నాకు ఆ డబ్బు ఎలాగైనా దక్కించుకోవాలనుందండి. నేను కష్టపడిన దానికి న్యాయంగా రావాల్సినది రావాలా వద్దా? అందుకే మీ దగ్గరకు వచ్చాను. మనం ఇందులో ఏదైనా చేయగలమా లేదా, మీరే చెప్పండి. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుతుంది అని బలహీనలపై ఇటువంటి నాడు చేసే అన్యాయం ఎప్పుడూ ఇలా జరుగుతూనే ఉందిలేండి. ఇక పక్కనున్న పెద్ద మనుషులు సంగతి అంటారా, వారు ఎప్పుడు ఎటు తోస్తే అటు మాట్లాడతారు, ఎలా కావాలనుకుంటే అలా మార్చేయగలుగుతారు. లోకం తీరు అంతేనండి. మీరు వాటి గురించి పెద్దగా బాధపడద్దు. కార్యక్రమాలకి ఎంత డబ్బిస్తారో ముందే మాట్లాడుకోవాలి ఇటువంటి వాళ్ళ దగ్గర. సరే, ప్రస్తుతానికైతే నేను ఒకటి చెప్తాను, ఆ రకంగా చేయండి. బ్రాహ్మణుడు పరమేశం చెప్పిందంతా విని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరి రావుగారి దుకాణానికి వెళ్ళాడు. రావుగారిది సరుకుల దుకాణం. అక్కడకు వెళ్ళి బ్రాహ్మణుడు తనకు కావలసిన సరుకులన్నీ రాసిచ్చి అవన్నీ కట్టమని అడిగాడు. రావు అవన్నీ కట్టించి సిద్ధం చేశాడు. అవన్నీ తీసుకున్న తర్వాత బ్రాహ్మణుడు రావు చేతిలో 11 రూపాయలు పెట్టాడు. దాంతో రావుగారు ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నువ్వు తీసుకున్న సరుకుల ఖరీదు 500 రూపాయలు, నువ్వు 11 రూపాయలు నా చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నావు, ఏమిటిది? మరే తమాషాలో ఉంది. మరే అదేమీ లేదు రావు గారు, నేను ఎప్పుడూ దుకాణంలో ఇదే ప్రకారంగా ఇంతే సరుకులు పడతాను. తమ తర్వాత 11 రూపాయలు ఇస్తాను. ఇది మా పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. పద్ధతి ఆచారాలు తప్పకూడదు కదండి. నేను సరుకులుగా ఏమాత్రం మార్పు చేయలేదు. ఎప్పుడు ఎంతెంత కొంటానో ఇప్పుడు కూడా అంతే కొన్నాను. అదే విధంగా ఎప్పుడో ఎంత ఇస్తానో ఇప్పుడు కూడా అంతే ఇచ్చాను. ఇది మా కుటుంబం పద్ధతి. ఆ యజమానికి ఈ విషయం అర్థమైపోయింది. బ్రాహ్మణుడు కావాలనే ఇదంతా చేస్తున్నాడని చాలా కోపం వచ్చింది. పక్కనున్న కొంతమందితో, చూడండి చూడండి, ఈ బ్రాహ్మణుడు ఎంత మోసగాడో, అతను ఎంత సరుకు తీసుకుని ఎంత డబ్బు నా చేతిలో పెట్టాడో. ఏదైనా అడిగితే ఆచారం, పద్ధతి, పూర్వీకుల నుండి పాటిస్తున్న విధానం అన్న కబుర్లు చెప్తున్నాడండి. నన్ను మోసం చేయాలని వచ్చాడు. ఇలా అందరితోనూ చెప్పి బ్రాహ్మణుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. కానీ పక్కనున్న వ్యక్తులు కూడా, మరి పద్ధతి తప్పితే న్యాయం కాదు కదండి, నిన్న మీ ఇంట్లో వ్రతానికి వచ్చినప్పుడు పద్ధతి ఆచారం అని చెప్పే కదా ఆయనకు 11 రూపాయలు ఇచ్చారు, అలాగే ఆయనకు కూడా పూర్వీకుల నుండి పద్ధతి అయి ఉంటుంది, దాన్ని కాదనేదేముంది అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఇప్పుడు బ్రాహ్మణుడు ఎప్పుడు ఎలా పడితే అలా మాట్లాడతారన్నమాట మనుషులు అనుకున్నాడు మనసులో. ఇక దుకాణం యజమాని బ్రాహ్మణుడితో, బాబు నీకు పుణ్యం ఉంటుంది. నిన్ను మొన్న మా ఇంట్లో రాతో అప్పుడు మోసం చేసిన మాట ఒప్పుకుంటున్నాను. దానికి తగ్గట్టు సంభావన ఇచ్చేస్తాను. కానీ ఈ సరుకు తీసుకువెళ్ళి నా చేతిలో 11 రూపాయలు పెట్టి నన్ను అన్యాయం చేయకు. దీనికి న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బే తీసుకుంటాను. అంటే ఇవ్వు, ఎక్కువ వసూలు చేయను. అలాగే నీకు న్యాయంగా ఇవ్వాల్సిన సంభావన కూడా ఇచ్చేస్తాను. ఇలా దుకాణం యజమాని బ్రాహ్మణుడిని బతిమలాడాడు. బ్రాహ్మణుడు దానికి ఒప్పుకొని తనకు రావాల్సిన సంభావన తీసుకుని సరుకులకు డబ్బు జమ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరమేశానికి తను చెప్పిన సలహా పనిచేసిందని, తన డబ్బు తనకు తిరిగొచ్చిందని చెప్పి ఎంతో సంతోషపడ్డాడు బ్రాహ్మణుడు. అలా ఊరి వారందరికీ ఉచితంగానే సమస్యలు తీరడానికి తగిన సలహాలిస్తూ పరమేశం ఊరిలో మంచి వాడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరొకసారి ఒక నడివయస్కురాలైన మహిళ పరమేశం దగ్గరకు ఏడ్చుకుంటూ వచ్చింది. ఆమె ఆ ఊరిలో పూటగూళ్ళ సత్రం నడుపుతూ ఉంటుంది. పరమేశానికి కూడా ఆమె తెలుసు. ఆమె ఊరిలో అందరికీ తక్కువ ఖరీదుతోనే మంచి భోజనం అందిస్తుందని ఊళ్ళో అందరూ చెప్పుకుంటారు. ఆమె భర్త చనిపోవడంతో ఆమె పూటగూళ్ళ సత్రం పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తోంది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. ఆరోగ్యవంతంగా, శుచిగా, శుభ్రమైన ఆహారం రుచికరంగా వండి పెడుతున్నాను కదా, అదే నా కష్టాలకు కారణం. మన సమాజంలో ఏ పని చేసినా దానిని మెచ్చుకుని సహాయం చేసేవారి కంటే నాశనం చేయాలనుకునేవాడే ఎక్కువ. అసలు ఏం జరిగిందంటే, కొంతకాలంగా మా సత్రంలో ఆ వండిన దానిలో అవి పడుతున్నాయని, ఇవి పడుతున్నాయని, పుచ్చి వచ్చాయని, పురుగులున్నాయని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి 4 సార్లుగా జరిగింది. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ నేను కావాలనే ఇలా చేస్తున్నాను అనుకుని సత్రానికి రావడమే మానేశారు. నాకు జీవనాధారం అదొక్కటే. ఇప్పుడు అది కాస్త మూతపడడంతో జీవనం ముందుకు సాగడం లేదు. పోనీ నేను ఏదైనా తప్పు చేశానా అంటే, నేను 1కి 2 సార్లు వండేటప్పుడు, వండిన తర్వాత కూడా శుచిగా శుభ్రంగా ఆహారం ఉండేలా చూసుకుంటున్నాను. నేను తెచ్చిన కూరల్లో కానీ వండినప్పుడు కానీ ఏమీ ఉండడం లేదు. కానీ వాళ్ళు తినేటప్పుడు మాత్రం ఆకును అవి ఎలా వస్తున్నాయో నాకు అర్థమే కావడం లేదు. ఏం జరుగుతోందో తెలియడం లేదు. ఇప్పుడు చేయని నేరానికి నేను సత్రం మూసేసి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను. అందుకే ఏదైనా పరిష్కారం చెబుతావని నీ దగ్గరకు వచ్చాను. భర్త చనిపోయిన ధైర్యం తెచ్చుకుని సత్రం నడుపుకుంటున్నారు. మీ వంటి వారు తప్పు చేశారంటే నేను ఈ మాత్రం నమ్మను. అయితే ఇక్కడ ఇదంతా ఎలా జరుగుతోంది అన్నదే విషయం. నీ గురించి ఊర్లో చాలా మంచి పేరుంది. అందరూ మీ దగ్గరికే వస్తూ ఉంటారు. అయితే మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎవరికి అవసరం ఉంటుందంటే, మీ వలన వాళ్ళ వ్యాపారం ఆగిపోతోంది అని అనుకున్న వాళ్ళకి. అయితే మీరొక పని చేయండి. పరమేశం ఆవిడకు సలహా ఇచ్చాడు. ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళి కూతురితో విషయం చెప్పి మరుసటి రోజు మామూలుగానే సత్రం తీసింది. కొంతమంది భోజనానికి కూడా వచ్చారు. ముందే మాట్లాడుకున్న విధంగా ఆమె కూతురు అక్కడ భోజనం చేస్తున్న వాళ్ళందరినీ పక్క నుండి గమనించడం మొదలుపెట్టారు. అలా గమనిస్తున్నప్పుడు అందులో 2 వ్యక్తులు వారు వాళ్లతో పాటు తెచ్చిన పురుగుల్ని, చెత్తని లోపల నుంచి తీసి తినే కంచంలో వేస్తున్నారు. వెంటనే వాళ్ళిద్దరూ గబగబా బయటకు వచ్చి ఆ 2 వ్యక్తుల్ని గట్టిగా పట్టుకుని అందరి ముందు వాళ్ళు చేసినది నిరూపించారు. ఇక ఊరు వాళ్ళందరూ ఊరుకోక ఆ 2ని 4 తగిలించి ఇలా ఎందుకు చేశారని గట్టిగా నిలదీశారు. అప్పుడు ఆ వ్యక్తులు కనకారావు పేరు చెప్పారు. కనకారావు ఆ ఊళ్ళోనే ఉంటున్న ఓ పెద్ద మనిషి. అతనికి కూడా పూటగూళ్ళ సత్రం ఉంది. అందులో అతను
ఏమాత్రం నాణ్యత లేని వస్తువులను కూరలను వాడి భోజనం తయారు చేయిస్తూ ఉంటాడు. అయితే అందుకే అతనికి ఊర్లో ఏమాత్రం మంచి పేరు లేదు. ఎవ్వరూ అతని సత్రానికి భోజనానికి వెళ్ళేవారు కాదు. ఏమాత్రం నాణ్యత శుభ్రత లేని సత్రాన్ని నడుపుతూ కనకారావు అందరూ తన దగ్గరికే వచ్చి భోజనం చేయాలి అనుకుంటూ ఉంటాడు. అతను అందులో దెబ్బతినడానికి కారణం ఈమె నడిపే పూటకూళ్ళ సత్రం అని నిర్ణయించుకుని 4 వ్యక్తుల్ని దానికోసం మాట్లాడి అప్పుడప్పుడు సత్రానికి తింటున్నట్టుగా వెళ్ళి వాళ్లతో పాటు పురుగులు చెత్త తీసుకువెళ్ళి పుచ్చుకూరల్ని దాంట్లో వేసి ఇలా వండుతున్నారు అని ప్రచారం చేయసాగారు. పాపం ఇదంతా తెలియని ఊరి జనం అదే నిజమనుకుని నమ్మి సత్రానికి వెళ్ళడం తగ్గించేశారు. కనకారావు తను రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం వండి పెట్టడం మానేసి ఆ సత్రం ఉండకపోతే మనుషులకు వేరే దిక్కు లేక తన దగ్గరికే వచ్చి తింటారులే అనుకున్నాడు. ఇక 4 బాధేసరికి ఆ వ్యక్తులు ఉన్న విషయం మొత్తం బయట పెట్టేశారు. దాంతో ఆమె ఆ వ్యక్తులను తీసుకుని గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. జరిగిన విషయం మొత్తం కనకారావుకు కూడా తెలిసిపోయింది. గ్రామాధికారి దగ్గర నుండి పిలుపు కూడా వచ్చేసింది. ఇక కనకారావు హడలిపోయి పరమేశం దగ్గరకు పరిగెత్తాడు. బాబు ఎలాగో నన్ను ఎక్కించు. ఇప్పుడు ఈ విషయం ఊరంతా తెలిసిందంటే నా పరువు పోతుంది. ఈ మాత్రం కూడా ఊర్లో నేను బతకలేను. నువ్వు అందరి సమస్యలకి పరిష్కారం చెబుతావట కదా, నాకు కూడా చెప్పు. నాకు బుద్ధి వచ్చింది. ఇకపై ఎప్పుడు ఎటువంటి పిచ్చి పనులు చేయను. గ్రామాధికారి గారి దగ్గర విషయం మొత్తం బయటపడిందంటే ఇక ఊరు వదిలి వెళ్ళిపోవడం తప్ప నాకు వేరే దిక్కే ఉండదు. ఎలాగో అలా ఆయనతో నువ్వే మాట్లాడి సర్ది చెప్పు బాబు. నిజంగా ఇటువంటి పిచ్చి పనులు నేను ఇంకెప్పుడూ చేయను. మరైతే కనకారావు గారు, మీరు ఇంతలా అడుగుతున్నారు కనుక నేను ఒక్క పరిష్కారం చెప్తాను. మీరు ఇకపై మీ సత్రాన్ని మూసేయండి. పాపం ఆమె అదే జీవనాధారంగా బతుకుతూ నడుపుకుంటోంది. పైగా నాణ్యమైన ఆహారం కూడా పెడుతోంది. ఆమెను అది చేసుకోనివ్వండి. ఇది ఎప్పుడు ఆమె జోలికి మీరు వెళ్ళకూడదు. అంతేకాదు, ఆమెకు చెడు ప్రచారం చేసి నష్టం తీసుకువచ్చినందుకు గాను ఆమె కూతురి పెళ్లి ఖర్చులు మొత్తం మీరే భరించి ఘనంగా పెళ్లి చేయాలి. వీటికి మీరు ఒప్పుకుంటే గనక నేను గ్రామాధికారి గారికి ఎలాగో నచ్చ చెప్పి మిమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడేస్తాను. ఇక ఏమంటారో మీదే నిర్ణయం. ఇక అనేది ఉంది పరమేశం. నువ్వు చెప్పించేయడం తప్ప నాకు వేరే దిక్కు లేదు. గ్రామాధికారి దగ్గర నేను బయటపడేసావంటే అదే 10,000. తప్పకుండా దగ్గరుండి ఆమె కూతురు వివాహం అంతా నేను జరిపిస్తాను. ఇక ఆమె జోలికి కూడా వెళ్ళను, మాటిస్తున్నాను. పరమేశం గ్రామాధికారికి విషయం అంతా చెప్పాడు. కనకారావు పేరు బయటకు రాకుండా విషయాన్ని ఇంతటితో వదిలేయమని గ్రామాధికారికి నచ్చ చెప్పాడు. దానికి ఆమె కూడా ఒప్పుకున్నది. అయితే పరమేశం ఆమెతో, చూడండి, నాకు తెలిసిన ఒక మంచి అబ్బాయి ఉన్నాడు. చాలా బుద్ధిమంతుడు. చిన్నప్పటి నుంచి అతన్ని ఎరుగుదును. అతనికి నా ముందు వెనక ఎవ్వరూ లేరు. అతనిని కానీ మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారంటే జాగ్రత్తగా చూసుకుంటాడు. నీ సత్వాన్ని కూడా సమర్థవంతంగా నడుపుతాడు. ఇటువంటి కనకారావులు ఎంతమంది వచ్చినా మీకు అంతదండగా నిలుస్తాడు. ఆమె కూడా దానికి ఎంతో సంతోషించింది. వారికి కూడా ఒక తోడు కావాలి. దాంతో కూతురి పెళ్లిని ఘనంగా చేసింది. కాదు కనకారావుతో చేయించింది. ఇలా గ్రామంలోని చిన్న చిన్న సమస్యలన్నింటికీ ఇబ్బంది లేకుండా పరిష్కారాలు చెబుతూ అందరికీ మేలు చేస్తున్న పరమేశాన్ని గ్రామాధికారి ఎంతగానో మెచ్చుకున్నాడు. బుద్ధి కుశలత ఉండడం చాలా అదృష్టం. అయితే దానిని మంచిగాను పక్కవారికి మేలు చేసేదిగాను ఉపయోగించడం ఇంకా మంచి విషయం. మన పరమేశం తన బుద్ధిని నలుగురికి ఉపయోగించేలాగా వారి సమస్యలను తీర్చడం కోసం ఉపయోగిస్తూ గొప్పవాడు అనిపించుకున్నాడు. మరి మీకు కూడా పరమేశం పరిష్కారాలు నచ్చాయా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.